మీరు ఇచ్చిన రిపోర్ట్లో ఏముందో ఒకసారి మీరు చదివారో లేదో నాకు అర్థం కావటం లేదు. ఇది పూర్తిగా చదివుంటే ఇంత సమయం వృధా చేసే అవకాశమే ఉండేది కాదు. ఏదో ఎద్దు ఈనింది దూడని దొడ్లో కట్టండి అనే సామెతగా డిఈఓ ఒక రిపోర్ట్ ఇచ్చారు కాబట్టి ఈ రిపోర్ట్లో ఏదో ఉంది, నారాయణ గారి మీద ఏదో రిపోర్ట్ వచ్చింది, దీన్ని శాసనసభలో పట్టుకుంటే ఏదో మైలేజ్ వస్తుందని చెప్పి ఇచ్చిన రిపోర్ట్ కూడా పూర్తిగా చదవకుండా ఇంత సమయం వృధా చేయడం నేను దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను. ఫలానా కాలేజు ఫలానా రూమ్లో ఈ పేపరు ఫోటో తీసి వాట్సాప్లో వచ్చిందని చెప్పి నీ పత్రికకి చెందినటువంటి అధిపతి అమర్ ద్వారా మా డిఈఓ గారికి ఆ విషయం తెలిసిన సంగతి కూడా ఒకసారి మీ ద్వారా తెలిసిన వెంటనే నిమిషం మీద ఎంక్వైరీ చేయడం జరిగింది. ప్రవీణ్ అనే వాటర్ బాయ్ వచ్చి ఈ ఫోటో తీశాడు. ఫోటో తీసిన తర్వాత నేను అడిగితే గాబరపడి బయటికి వెళ్ళిపోయాడని చెప్పి ఆ మహేష్ మా డిఈఓ గారికి చెప్తే వెంటనే అదే రోజు అదే నిమిషంలో ఆయనకు సర్వీస్ నుంచి కూడా రిమూవల్ చేయడం జరిగిందని చెప్పి అప్రోప్రియేషన్ బిల్లు మీద చర్చించి బిల్లుని పాస్ చేసుకోవాల్సినటువంటి రోజు ఈరోజు పాస్ చేసుకోకపోతే రేపు 1వ తారీఖు నుంచి రాష్ట్రంలో పరిపాలన ఉండదు. జీతాలు కావాలన్నా ఏ కార్యక్రమం చేసుకోవాలన్న అవకాశం లేదు. కాబట్టి సాక్షి పేపరు, సాక్షి టీవీ, ఇన్విజిలేటర్ కలిసి ప్రభుత్వానికి బదనాం చేయడానికి ఒక ప్లాన్ వేసారేమో అని ఈరోజు సంఘటన చూస్తే నాకు ఈరోజు అనుమానం వస్తుంది. ఏదో డిఈఓ రిపోర్ట్ ఇచ్చారు, నారాయణ కాలేజీ పేరుందంటే నారాయణ గారు మంత్రి కాబట్టి ఏదో ఇరుక్కుంటారని చెమకలు గుద్దుకొని మీరు తెచ్చి ఈరోజు సతికిలు పడ్డారు.